నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. పారిజాతం ఆకుల గురించండి. పారిజాతం చెట్టు ఎంత బెనిఫిషియలో మన బాడీకి, పారిజాతం ఆకులు ఎలా తీసుకోవాలి, బాడీలో ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోగాలున్నాయి. దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. పారిజాతం ఆకులు. నేను చాలామంది మోకాళ్ళ నొప్పులనొచ్చినా, సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్, డయాబెటిక్ కంట్రోల్, స్కిన్ ప్రాబ్లమ్‌తో వచ్చిన కొంతమందికి జ్వరం, మలేరియా జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చింది. డెంగ్యూ జ్వరం వల్ల, మలేరియా జ్వరం వల్ల నరాల్లో బలహీనత వచ్చిందన్న వాళ్ళకి కూడా నేను పారిజాతం ఆకుల కషాయం తాగమంటుంటాను. అది కూడా దాంతో కషాయంలాగా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చెప్తుంటాను. పారిజాతం ఆకులు స్కిన్‌కే కాకుండా, హెయిర్‌కి కాకుండా మనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మనం బెస్ట్ మంచి మంచి స్ట్రాంగెస్ట్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్‌గా పనిచేస్తది. అండ్ మోస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా పనిచేస్తది. చాలా అద్భుతం. విటమిన్ సి ఉంటది. న్యూట్రిషన్ పరంగా తీసుకుంటే విటమిన్ సి ఎక్కువుంటది, కాల్షియం ఉంటది, ఐరన్ ఉంటది. ఎన్నో రకాల మినరల్స్, విటమిన్స్‌ని అద్భుతంగా కలిగి మన బాడీలో అద్భుతమైన రిజల్ట్ ఇచ్చేది పారిజాతం ఆకులు. పారిజాతం ఆకులు ఒక 5 లేదా 6 ఆకులు తీసుకోండి. ఒక 200 ఎంఎల్ వాటర్ తీసుకోండి. ఓకేనా? దాంట్లో లెమన్ ఉంటది కదా! మన నిమ్మకాయని బాగా పిండేసేయండి. ఆ స్కిన్ మాత్రమే వేయండి. 4, 5 పారిజాతం ఆకులు, లెమన్‌ని పిండేసిన తర్వాత స్కిన్, కొద్దిగా సోంపు, కొద్ది జీలకర్ర వేసి ఒక 2, 2:30 నిమిషాలు వేడి చేయండి సిమ్‌లో పెట్టి. అలా వేడి చేసిన దాన్ని ఫిల్టర్ చేసుకొని 4, 5 గంటల మధ్యలో గ్రీన్ టీ చేస్తాం కదా! గ్రీన్ టీ తాగుతాం కదా! ఆ గ్రీన్ టీ బదులు పారిజాతము అండ్ జీలకర్ర, సోంపు, లెమన్‌ని పిండేసిన తర్వాత వచ్చిన పిప్పితో టీ చేసుకొని, టీ పెట్టుకొని తాగండి. టీ అంటే ఆ పాలు అవన్నీ యాడ్ చేయడం కాదు. జస్ట్ వీటిని నల్లగట్టిన నీళ్ళలో ఏసుకొని మరిగిచ్చి దాన్ని ఫిల్టర్ చేసుకొని కొద్దిగా తేనె కలుపుకొని తాగండి. మీకు బ్యాక్ పెయిన్ ఉందా, సయాటికా పెయిన్ ఉందా, నరాల తిమ్మిరుందా, నరాల బలహీనత ఉందా, డయాబెటిక్ ఉందా, ఎన్నో రకాల అద్భుతంగా పనిచేస్తదండి పారిజాతం ఆకులు. పూర్వకాలంలో ఏదైనా బాగా బాడీ పెయిన్స్ వస్తే మన పారిజాతం ఆకుల్ని మంచిగా కొద్దిగా పసుపేసి మిక్సీ పట్టేసి, ఆ పారిజాతం ఆకుల్ని బాడీ అంతా పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేయించేవాళ్ళు. బాడీ అంతా క్లీన్ అయ్యేది. నొప్పులు బాగా తగ్గేవి. కొంతమంది మన ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీ గానీ, కొంతమందికి సోరియాసిస్ గానీ, ఇచ్చింగ్ గానీ, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీలో స్మెల్స్ వస్తుంటాయి. వాళ్ళు కూడా పారిజాతం ఆకులు మంచిగా దంచి ఆహ్, మా మన దాన్ని మంచిగా బాడీకి అప్లై చేసేసి స్నానం చేసిచ్చేవాళ్ళు. అలా మార్నింగ్ ఎండకు కూర్చొనిబెట్టి న్యాచురోపతిలో కూడా మంచి సొల్యూషన్ ఉంటది. పారిజాతం ఆకులతో స్టీమ్ ఇచ్చేవాళ్ళం శరీరానికి. ఒక పంచకర్మలాగా బాడీ అంతా నీట్‌గా మసాజ్ అయ్యి, కొన్ని కొన్ని కేసెస్‌లో నేను కూడా చాలా కేసెస్‌లో బాడీ పెయిన్స్ గానీ, సయాటికా పెయిన్ గానీ, కొంతమంది స్కిన్ ఎలర్జీస్ వస్తే పారిజాతం ఆకుల్ని బాగా మరిగిచ్చి, ఆ మరిగిచ్చిన దాన్ని స్టీమ్ బాక్స్‌లో పెట్టి మంచిగా పంచకర్మ, ఆక్యుప్రెషర్ పంచకర్మ చేస్తాం కదా! అది చేసి స్టీమ్ ఇచ్చేవాళ్ళం శరీరానికి. ఆ చెమటంతా నీట్‌గా కారి దానివల్ల కూడా బాడీలో చాలా రికవరీ వచ్చేది. పెయిన్స్, జాయింట్ పెయిన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ ప్రాబ్లమ్స్, ఆస్తమా ప్రాబ్లమ్ కూడా అల్టిమేట్‌గా పనిచేస్తదండి. ఒక్కటే చెట్టు పారిజాతం లీవ్స్ అల్టిమేట్ యూజ్ ఉంటది. కాబట్టి నేను కొంతమందిలో నరాల తిమ్మిర్లు, నరాల బలహీనతలు అండ్ ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల తొందరగా జరాలు, కోల్డ్, కాఫ్‌లు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువుండే వాళ్ళలో 4 లేదా 5 పారిజాతం ఆకులు ఉంటే, జామాకు గూడా ఒకటేసుకోవచ్చు. దాంట్లో నేను చెప్పినట్టు లెమన్ స్కిన్ ఒకటి, కొద్దిగా జీలకర్ర పావు స్పూను, మన సోంపు పావు స్పూన్, ఒక 200 ఆర్ 250 ఎంఎల్ వాటర్‌లో వేసి ఒక 2 లేదా 3 నిమిషాలు మరిగిచ్చి సిమ్‌లో పెట్టి ఫిల్టర్ చేసుకొని కొద్దిగా తేనె కలుపుకొని తాగండి. మైండ్ రిలాక్సేషన్ ఉంటది. బాడీ చాలా రిలాక్స్‌గా ఉంటదండి. అంత అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి పారిజాతం ఆకుల్లో. చెప్పాను కదా నేను, యాంటీ ఫంగల్ అంటే మనకి దురదలు, తలలో కురుపులు రావడం, తలలో పేన్లు పట్టడం, తలలో డాండ్రఫ్‌లు రావడం, ఏ సమస్యలున్నా గూడా పారిజాతం ఆకుల్ని మంచిగా మరిగిచ్చి, ఆ మరిగిచ్చిన నీళ్ళలో కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. ఏమి లేదు, జస్ట్ ఆకులు తెచ్చుకొని 2, 3 ఆకులు నీళ్ళలో ఏసి లైట్‌గా మరిగించి కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. ఆ నీళ్ళు డాండ్రఫ్ తగ్గుతది. ఇచ్చింగ్ తగ్గుతది. పేర్లు ఉంటే పేర్లు తగ్గుతాయి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా పనిచేస్తది. అండ్ ఇంకొకటి మనం యాంటీ బ్యాక్టీరియల్‌గా అని చెప్పాం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా యాడ్ అయ్యాయనుకోండి మన బాడీలో. అప్పుడు మనం ఏం చేస్తాము, కొద్దిగా పారిజాతం ఆకులు నీళ్ళలో ఏసుకొని మరిగిచ్చి కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ ఎయండి దాంట్లో అంటుంటాను నేను. ఏసుకొని తాగండి. యాంటీ బ్యాక్టీరియల్‌గా చెప్తున్నాను కదా! బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ అంట, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంట, ఈ రకరకాల ఇన్ఫెక్షన్స్ కామన్ అయిపోయాయి కదా! అవి కూడా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతది. ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తది. మనకేదైనా గాయమైనప్పుడు గానీ, ఏదైనా మనకి ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు గానీ, తగ్గడానికి కూడా మనకి బాడీలో కొంతమందికి డబ్ల్యూబీసీ పెరిగిపోతడం, బాడీలో ఇన్ఫెక్షన్స్ రావడం కూడా
కామన్‌గా జరుగుతుంటాయి. వాటికి కూడా పారిజాతం ఆకుల్ని మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని తాగితే అద్భుతం. అని నేను చెప్పాను. బ్యాక్ పెయిన్స్ ప్రతి ఒక్కరికి కామన్ అండి. నేను ఈ మధ్య కాలంలో పారిజాతం ఆకులు ఎక్కువ దొరకకపోయినా ఏం చేస్తుంటారు, లేత ఆకులు తెప్పించి ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని హాట్ వాటర్‌లో కలుపుకొని తాగండి. మీకేమైనా నరాల తిమ్మిర్లున్నాయా? బలహీనతలున్నాయా? మోకాళ్ళ నొప్పులున్నాయా? యాంకిల్ పెయిన్స్ ఉన్నాయా? ఒక్కటే బెస్ట్ థింగ్ మనము వాడే విధానము ఒకరోజు వాడి వదిలేయకుండా అది క్రమేపీ మనం 10, 15, 20 రోజులు వాడితే దాని బెనిఫిట్ అంత బావుంటది. మనం కాదు యాజ్ ఎ డాక్టర్‌గా ఎంతో మందికి పారిజాతం ఆకుల గురించి చెప్తూ ఉంటాను. ఇవి వాడండి, ఇవి నీళ్ళేసుకొని మరిగించుకొని తాగండి. అంత మంచి రిలీఫ్ ఉంటది అంటుంటాను. పారిజాతం ఆకుల్ని మరిగించుకొని తాగడం వల్ల బాడీ పెయిన్స్, బాడీ రిలాక్సేషన్, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి మనకి. కాబట్టి పారిజాతం ఆకులు నేను చెప్పాను మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసి బాడీకి పెట్టేసేయండి. ఒక 15-20 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ ఉంచుకొని మంచిగా స్నానం చేయండి. ఎలర్జీస్ పోతాయి. స్మెల్స్ పోతాయి. యంగ్‌స్టర్స్‌లో ఈ మధ్య కాలంలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అండర్ ఆర్మ్స్‌లో స్మెల్స్ రావడము, పెల్విక్ పార్ట్స్‌లో స్మెల్స్ రావడం జరుగుతుంటాయి. మంచిగా పెట్టుకొని స్నానం చేయండి. పచ్చాకులు దొరకకపోతే మంచిగా తెప్పించుకొని లేత ఆకులు ఎండబెట్టేసేయండి మార్నింగ్ ఎండకి. పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని మంచిగా కొద్దిగా స్కిన్‌కి ఇంటేక్ తీసుకోవచ్చు. ఇంటేక్ తీసుకోవడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. ఎక్స్‌టర్నల్ అప్లికేషన్ వల్ల స్కిన్ చాలా క్లీన్ అవుతది. చాలా హెల్తీగా ఉంటది స్కిన్. ఇంకొక అద్భుతమైన రిజల్ట్ అండి. నేను మోకాళ్ళ నొప్పులు గానీ, పిక్కల నొప్పులు గానీ, మడమల నొప్పులు గానీ ఉంటే పారిజాతం ఆకులో కొద్దిగా పసుపేసి బాగా దంచేసి కొద్దిగా స్టీమ్‌లాగా పెట్టి ఆ పేస్ట్‌ని ఆ గోరువెచ్చని పేస్ట్‌ని కొద్దిగా ఏదైనా ఉడుము ఆయిల్ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ ఉంటే దాన్ని కలిపేసుకొని మంచిగా పట్టీలాగా కట్టేయమంటుంటాను మోకాళ్ళ మీద. మంచిగా పట్టీలాగేసి మంచిగా టైట్‌గా కట్టేయమంటుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి అంటుంటాను. నొప్పంతా జుమ్మని లాగేస్తా ఉంటది. కాబట్టి పారిజాతం ఆకులు దొరికితే మాత్రం అద్భుతంగా పనిచేస్తాయి. తెచ్చుకోండి. పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వాడొచ్చు. సో, దాన్ని మనం ఏ రకంగా వాడొచ్చు అనే దాని గురించి మనం చెప్పాము. సో, పర్సనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉంటే అంటే కొన్ని కేసెస్‌లో రేర్ కేసెస్‌లో లైక్ ఎలా అంటే కొంతమందికి లైక్ కొన్ని కేసెస్‌లో అది కూడా చాలా వెరీ రేర్ కేసెస్‌లో అది కూడా మనము ఇన్ని రోజులు వాడి ఇన్ని రోజులు ఆపేయమంటుంటాము. అది కూడా బై ఇండివిడ్యువల్ పేషెంట్స్‌కి చెప్తాం అది. కాబట్టి మాక్సిమం అందరైతే 99% అందరూ వాడొచ్చు. కొన్ని కేసెస్‌లో వరకే మనం కొంతమందిలో అంటే లైక్ బాగా జంక్ ఫుడ్స్ బాగా తినేసి లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్ అయినప్పుడు కొంతమంది తీసుకుంటే ఆ వాటర్ తాగిన వెంటనే కొద్దిగా మోషన్ లాగా బాగా లోపల ఉన్న చెత్త ఎలిమినేట్ చేస్తారు. వాళ్ళు కొంతమంది కంగారు పడుతుంటారు. అరే! బాగా ఏంటబ్బా ఇట్లా మోషన్ అవుతుంది దీనివల్లే అని చెప్పేసి ఆపేస్తుంటారు. కానీ అది క్లీనింగ్ ప్రాసెస్. సో, అలాంటప్పుడు మనం ఒక సలహా తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు మన దగ్గరికి ఎదురుగా వచ్చినప్పుడు పేషెంట్స్ వాళ్ళకేమైనా కంప్లెయింట్ ఉన్నప్పుడు అందరి బాడీ ఒకేలాగా ఉంటది కదా! ఒక్కొక్కరి బాడీ ఒకేలాగా ఉంటది. సో, వాళ్ళకి ఇన్ని రోజులు వాడండి, ఇంత వాడండి, దీంతో పాటు ఇంకేమన్నా ఏసుకోండి అంటుంటాము. దానికోసం మీరేదైనా సలహా అడగొచ్చు. పారిజాతం ఆకులు మాత్రం ఇది ఇప్పుడు కాదు పూర్వకాలంలో నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్, ఎనీ కైండ్ ఆఫ్ డయాబెటిస్ గానీ, మన నరాల బలహీనత గానీ, తిమ్మిర్లు గానీ ఏదున్నా కూడా మనం అద్భుతంగా యూజ్ చేయొచ్చు. అసలు వాడేవాళ్ళు మనం రెగ్యులర్‌గా ఆకులు దొరకకపోతే పౌడర్ ఫామ్‌లో చేసుకొని ఆ పౌడర్‌ని స్కిన్‌కి అప్లై చేయొచ్చు. లేదంటే హాట్ వాటర్‌లో కూడా కలుపుకొని తాగొచ్చు. అలా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.